నేటి ముఖ్యాంశాలు. శ్రీ ఉత్తరాది మఠంలో రాఘవేంద్ర స్వామి 353 ఆరాధనోత్సవం పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్. తాండూరులో ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు. బషీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి. PSCS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్. బషీరాబాద్ ZPHSలో బయోస్టాట్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం. బీజేపీ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ నీటి బిందెలతో నిరసన. ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి అనే వార్తకు స్పందన. LRS దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం. మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ఉత్తరాది మఠం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మంగళవారం స్వామివారికి పంచామృత అభిషేకం, తులసి అర్చన, అష్టోత్తర పారాయణం, సత్యనారాయణ వ్రతం, మహానైవేద్యం, మంగళహారతి, రథోత్సవం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అర్చకులు సుధీంద్ర ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, పరిమల్ దంపతులు పాల్గొన్నారు. अयोध्यापति सीतारामचंद्र भगवान की जय। अयोध्यापति राजाधिराज गुरु सार्वभौम गोविंद तीर्थ गुरु महाराज की जय। सत्यात्म तीर्थ गुरु महाराज की जय। उत्तरादि मठ के सर्वोत्तम सर्वोत्तम उत्तरादि मठाधीश సత్యాస శ్రీపాదుల వారి ఆదేశానుసారము 3 రోజులు ఆరాధన మహోత్సవం జరపాలని వారి ఆదేశానుసారంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు అనగా మంగళవారము, బుధవారము, గురువారము 3 రోజులు పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధన విశేషంగా ఆరాధన మహోత్సవాన్ని జరపమని ఆ స్వామివారి ఆదేశానుసారంగా 3 రోజులు చాలా ఘనంగా భక్తుల సహకారంతో చేస్తున్నాము. అదేవిధంగా తాటికొండ ప్రభాకర్ గుప్తా ధర్మకర్త అయినటువంటి వారు విశేషంగా దానం ఇవ్వడం వలన విశేషంగా బ్రాహ్మణులందరూ కూడా దేవాలయం నిర్మించడము, అదేవిధంగా విగ్రహాల ప్రతిష్ఠ చేయడము. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరము ఇన్ని సంవత్సరాలు లేనటువంటి వెండి కవచము స్వామివారికి, రాఘవేంద్ర స్వామి సీతారాముల వారికి, అదేవిధంగా హనుమ భీమ మధ్వాలకు, అదేవిధంగా రాఘవేంద్ర జయతీర్థులకు, రాఘవేంద్ర స్వామి వారికి వెండి కవచము భక్తుల సహకారంతో ₹1 నుంచి మొదలుకొని ₹1,00,000 వరకు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ వెండికి 12 కిలోల వెండి పట్టినది. ఇంకా రాముల వారికి, సీతమ్మ వారికి, అదేవిధంగా లక్ష్మణ వారికి రావాలి, మరి కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఇది ఈ విధంగా విశేషమైన సేవా సహాయం చేసిన వారికి అందరికీ కూడా
మరొక రోజు శ్రావణ మాసం అయ్యే లోపల మరొక రోజు వారికి అందరినీ కూడా పిలిచి వారికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల స్వామివారికి కూడా విశేషమైన వారికి సకుటుంబ సపరివార వారికి అందరికీ కూడా విశేషమైన అనుగ్రహము కలుగుగాక, రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం కలుగుగాక. అదేవిధంగా మా యొక్క గురువైనటువంటి సత్యాత్మ శ్రీపాదుల వారి విశేషమైన అనుగ్రహాన్ని పొంది వారి సకుటుంబ సపరివార సమేతం వారికి అందరికీ కూడా సదా వారి యొక్క కృపా కటాక్షం ఉండుగాక అని తెలియజేస్తున్నాను. దేవకల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే పరమేభ్యో సంప్రదిష్ఠితా వేదం ప్రతిష్టతే అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా బ్రహ్మవర్చసేన మహాగీత్యా भवते हृदय वर्षसेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठते తాండూర్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్లాల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. इंडिया के लिए काम किया। सबसे पहले देश में मॉडर्न और जो कंप्यूटराइज्ड जो सिस्टम था वो लाने का जो आईटी वगैरह सब जो है हमारे राजीव गांधी जी का हाथ था उसमें आने राजनीति में अल्हम्दुलिल्लाह अच्छे से अच्छा काम किया। और एक बात बताता चलो जो कि इससे पहले वोटर आईडी जो कि 21 साल तक था उससे जो है ना यूथ के लिए खासकर यूथ के लिए 18 साल कराया। आज हम 18 साल के होते ही आईडी कार्ड हमारा बन जाता है और वोटर आईडी हमारा हक बनता है। इसी तरह పెద్దెముల్ మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కె గోపాల్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాలను తెచ్చారని గుర్తు చేశారు. అందుకే ఆయనను సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, నసీర్, నర్సింహులు, మైనార్టీ నాయకులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు భారతదేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ చేరినటువంటి అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు వరుసన నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకు మరి గ్రామ కమిటీ అధ్యక్షులైనటువంటి డివై నరసింహులు గారు, మైనార్టీ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ రియాజ్ భాయ్ గారికి, అదేవిధంగా వికారాబాద్ మహిళా అధ్యక్షురాలు శోభరన్నక్క గారికి, కాంగ్రెస్ పార్టీ మరి ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా మరి
భారతదేశంకు వాళ్ళు ఏవైతే అనుకున్నారో అవి చేసి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ దేశానికి తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ప్రజల పక్షాన మరి కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసినందుకు ఎల్టీటీ వాళ్ళు ఆయనను చంపేయడం జరిగింది. మరి దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు మరి ఈరోజు మనం వాళ్ళను స్మరించుకుంటున్నామంటే భావితరాలకు వాళ్ళు చేసినటువంటి ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి అదే కాకుండా ఇప్పుడు ఈ భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మనం చూసినట్లయితే సోనియా గారు తెలంగాణ ఇచ్చి ఒక గొప్ప దేశానికి కాకుండా రాష్ట్రంలో మొత్తము సోనియమ్మ అనేది ఒక పేరు అనేది ఆమెకు స్థిరంగా నిలబడిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ మొత్తం ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 8 మాసాలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఎన్నో విధాలుగా 6 గ్యారంటీలు తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చిండ్రో అందులో భాగంగానే మరి ఈరోజు మరి ఉచిత మహిళలకు బస్సు సౌకర్యం కానీ గ్యాస్ 500లకు కానీ 200 యూనిట్లు కానీ దాంతోపాటు 2 లక్షలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి ఇవి వచ్చినాయి కాబట్టి ఇక్కడ పట్టుకొని మరి ఎన్నికల్లో మరి మన శాసనసభ్యులైనటువంటి బుయ్యని మనోహర్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మేము పండగ చేసుకోవడం జరుగుతుంది. దానికి వచ్చేసిన అతిథులు గోపాలన్న, మండపేట గోపాలన్న అయితే చెప్తుందో అది చేస్తుంది తప్పకుండా. అప్పుడు రాజీవ్ గాంధీ కూడా టెక్నాలజీ డెవలప్ కావాలని చేసి చూపించిండు. ఇందిరమ్మ కూడా అడవిలో ఉన్నోళ్లకు భూములు, ఇండ్ల పట్టాలు ఏమైనా ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. భూముల పట్టాలు ఇచ్చిందంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ భూముల పట్టాలు ఇచ్చిన దానికి కూడా కొరువిలు పెట్టి ధరణి అని చెప్పి మా పేద ప్రజలను పీడించింది ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? ఏది చేయడు. మనకు రేపు ఒక రామాలయం కట్టినా అని చెప్పి రాముడు ఎక్కడ లేడు. రాముడు ప్రతి ఊళ్ళో ఉన్నాడు, ప్రతి గుండెలో ఉన్నాడు రాముడు. కానీ రాముని పేరు చెప్పుకొని వాళ్ళు ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఇప్పుడు కూడా లేని వాళ్ళకి రేషన్ కార్డులు ప్రతి ఇంట్లో 3-4 అన్నదమ్ములు ఉన్నోళ్ళకి కూడా రేషన్ కార్డులు లేవు. వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వాలంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు కిరికిర్లు ఉన్న భూములకు కూడా అవి సాల్వ్ చేయాలంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ మేమే సాల్వ్ చేస్తాము. రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ కూడా ఉనికి లేకుండా పోతాయి. ఈరోజు మాట్లాడుతుండ్రు హరీష్ రావు, మీరు రుణమాఫీ చేసిండ్రు, రుణమాఫీ సరిగ్గా చేయలేదని. నువ్వేం రుణమాఫీ చేసినావా? నువ్వు చేసిన రుణమాఫీ మిత్రులకు కూడా సరిపోలేదు. మా రేవంత్ అన్న చెప్పిన రుణమాఫీ చెప్పిన టైంలో చేస్తున్నాడు. కొన్ని అవకతవకలు ఉండడం వల్ల అవి కొన్ని కాలేవు. దానికి కూడా పేపర్స్ అడుగుతున్నాడు. అవి కూడా అమలు చేసే పరిధిలో ఉంటే తప్పకుండా చేస్తారు. అవి చెప్పిన టైం కన్నా వెనక ముందు ఉంటే దానికి ఏం చేయలేము. కానీ చేసే టైం లోపల ఉన్నాయైతే తప్పకుండా మాఫీ చేస్తారు. రేపు నువ్వు రాజీనామా చేస్తానన్నావు, ఇంతవరకు రాజీనామా చేయవు. అదో ఇదో ఇంకా కొత్త ఇంకా చెప్పుకుంటూ పోతావు. మీ మామకు అడగలేవా ఒక్కసారన్నా? మళ్ళీ రుణమాఫీ చేస్తాను మామ, మళ్ళీ మిత్రుల కాడికే చేసినావు, మళ్ళీ ఈ రుణమాఫీ కాలేదని ఒక్కసారి కూడా నోరిప్పలేదు. టీఆర్ఎస్ వాళ్ళు పనికొస్తారు, వాళ్ళు కొట్లాటకే పనికొస్తారు. కానీ ఎవరు ఏం చేస్తున్నారని చెప్పి ఆలోచించే శక్తి కూడా వాళ్ళకు లేదు. రేపు అన్ని చేసేది కాంగ్రెస్ పార్టీ, రేపు గెలిచేది కూడా మనమే, కాంగ్రెస్ వాళ్ళమే. అవకాశం ఇచ్చినట్టు రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన పుట్టినరోజుకు కేక్ కట్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవ మన పార్టీ మండల ప్రెసిడెంట్ గోపాల్ గారు, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభరాణి, కాంగ్రెస్ పార్టీ
ఏం చేసింది? చాలా చేసింది. చేసిన దాని మీదనే కాంగ్రెస్ పార్టీ చేసిన దాని మీదనే ఈరోజు రోడ్లు కానీ, భవనాలు కానీ, ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ ప్రతి ఒక్క పనులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము కొత్తగా మీ ఒక్క రోడ్ కానీ, ఒక కరెంట్ కానీ, కరెంట్ ట్యాంక్ కానీ, ఒక కరెంట్ కలెక్షన్లు కానీ ఏం ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి అది తెలుసుకోవాలి. ఎవరు చేసింది అనేది మొత్తం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నాగార్జున సార్ కానీ, శ్రీశైలం కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి మనకు కరెంట్ అందించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనకు ముఖ్యంగా ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నాం, కంప్యూటర్లు నడుస్తున్నాయంటే ఇది రాజీవ్ గాంధీ పుణ్యం. ఆ రోజు టెక్నాలజీని పెద్ద ఎత్తున ఆయన తేవడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. కాబట్టి వారికి స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళ జన్మదినాన్ని మేము కేక్ కట్ చేసుకుంటూ చాలా సంతోషంగా పండుగ వాతావరణంగా అభివర్ణిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ. రంగంగా అభివృద్ధి చేశారు. ఆ రోజు ఐటీ రంగం అభివృద్ధి చేసినందుకే ఈరోజు టెలిఫోన్లు కానీ, సెల్ ఫోన్ కానీ, ఇవన్నీ కంప్యూటర్లు కానీ ప్రతిదీ టెక్నాలజీ ఈ టెక్నికల్ వచ్చిందే రాజీవ్ గాంధీ నుంచి. ఆ రోజు ఐటీ రంగంని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ గారు. అలాగే ఆ రోజు భారతదేశంలో ఓటు హక్కు 21 సంవత్సరాలకు ఉండే ప్రతి పౌరునికి. అలా ఉంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. అలాగే రాజీవ్ గాంధీ గారు ఆనాడు దేశంలో ప్రజలందరికీ భూములు పట్టాలిచ్చి భూములు పంచారు ఆ రోజు. అలాగే ఇళ్ళు ఇచ్చారు, ఇంద్రమ్మ ఇళ్ళు. ఆ రోజు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు పంచారు. అలాగే దాంతోపాటు మా దేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు ప్రాజెక్టులు కట్టారు. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులే ఉన్నాయి ఈరోజు వరకు. రాజీవ్ గాంధీ గారి హయాంలోనే రోడ్లు అయినాయి. రోడ్లు కానీ, విద్యాపరంగా కానీ ప్రతిదీ ఆనాడు అయిందే ఉంది. రాజీవ్ గాంధీ పనులైనాయి. ఈరోజు దానికి మరమ్మతులు చేయనికే ఈ ప్రభుత్వానికి చేతకాకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉంది, నేషనల్ లెవెల్లో, జాతీయ లెవెల్లో చూస్తున్నాము. జాతీయ స్థాయిలో రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో చేసిన పనులకు ఈరోజుకి కంప్లీట్ చేయని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు కేంద్రంలో చూస్తున్నాం మనము. కేంద్రంలో రైతు రుణమాఫీ కోసం ఎంతోమంది పంజాబ్ నుంచి కూడా ధర్నాలు చేశారు. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీలలో రైతు రుణమాఫీ కూడా చేశారు. అందులో భాగంగా ఉచిత బస్సు, ఉచిత గ్యాసు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టారు. గోపాలన్న క్లుప్తంగా అన్నీ చెప్పారు. కావున రాజీవ్ గాంధీ గారికి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం యావత్ భారతదేశానికి ఉంది, యావత్ పౌరులకు ఉంది, యావత్ ప్రజలకు ఉన్నది. కావున రాజీవ్ గాంధీ గారికి ఆదర్శంగా తీసుకొని మనం నడవాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను. జై. బషీరాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మల్కోడ్ రోహిత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహులు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ మునీర్, అనూప్ ప్రసాద్, పవన్, రామునాయక్, కొర్విచెడ్ శ్రీనివాస్, నరేష్ చౌహాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బషీరాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ మనం 5G టెక్నాలజీని కానీ సూపర్ కంప్యూటర్స్ను ఇవాళ మనం ఇంత ఫాస్ట్గా వాడుతున్నామంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలో కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ గారు. ఆ యొక్క దానివల్ల ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్సే కానీ, 5G టెక్నాలజీ కానీ, మొబైల్ ఫోన్ కానీ ఇప్పుడు మనం ప్రపంచాన్ని అరిచేతిలో చూస్తున్నామంటే అది రాజీవ్ గాంధీ వల్లనే సాధ్యమైంది. భారతదేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రాజీవ్ గాంధీ గారు ఆజ్యం పోశారు. వాటి ప్రతిఫలాలు ఇప్పటికీ కూడా మన తరాలు, మన ఫాదర్ తరాలు, మన ముందు తరాలు కూడా దాని ప్రతిఫలాలు తీసుకుంటున్నాయంటే అది ఒక రాజీవ్ గాంధీ వల్లనే సాధ్యమైంది. సో ధన్యవాదాలు. బషీరాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా అందరికీ
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే దేశ ప్రధానిగా కొనసాగి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి ఎల్లప్పుడూ పేద ప్రజల ఆశయాల కోసమే ఆయన పనిచేసిండు. అలాంటి గొప్ప నాయకుడు మన ప్రధానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము. ఈ సభకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ, నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. హైదరాబాద్ మండల కేంద్రంలో మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతిని మరి మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో మరి జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈరోజు రాజీవ్ గాంధీ సేవలు ఎన్నో మరవలేనివి. వాళ్ళ కుటుంబ త్యాగాలు కానీ మరి ఎంతో, మరి మనం ఎన్ని చెప్పుకున్నా కానీ మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఈరోజు మనము వారికి రుణపడి ఉన్నాము అని ఈ అవకాశం ఇచ్చిన నాకు నమస్కారం తెలియదు. మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలని మంచిర్యాల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది. ఈరోజు భారతదేశంలో 2G, 3G, 4G, 5G ఈ టెక్నాలజీ వచ్చిందంటే ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ మన భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి మన భారతదేశాన్ని కూడా ఒక టెక్నాలజీగా ముందుకు తీసుకొచ్చి ఈరోజు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఇలాంటి టెక్నాలజీ ఏదైతే నడుస్తున్న కార్యక్రమాలు, ఐటీ కానీ అలాంటివి ఇవన్నీ తెచ్చింది మన రాజీవ్ గాంధీ గారే. ఈరోజు అట్లాంటి మన భారతదేశానికి ముందు తీసుకోవడానికి ఇంత ముందుకొచ్చి చేసిన రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఈరోజు మన హైదరాబాద్లో పెడుతుంటే ఆ టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడా పట్టకుండా ఆ స్టాచ్యూ పెడితే బాగుండదు. ఆ స్టాచ్యూ పెడితే మేము మా గవర్నమెంట్ వచ్చినాక తీసేస్తాము, అది తీసేస్తాము, ఎయిర్పోర్ట్ పేరు తీసేస్తామని చెప్పి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా అధికారంలో రారు, మీ పార్టీ ఖతమైపోయింది. మీరు ఏదైతే హిట్లర్గా పాలన చేసిండ్రో, ప్రజల మీద మీరు ఒక హిట్లర్ లాగా మీరు పాలన చేసినందుకు మిమ్మల్ని ప్రజలు చీగొట్టి మిమ్మల్ని. బషీరాబాద్ మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని PSSY చైర్మన్ అజయ్ ప్రసాద్ తెలిపారు. ఆసుపత్రిలో మౌలిక వసతులను కల్పిస్తానని, ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని PSSY చైర్మన్ అజయ్ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి కదండి, ఆశలకు టాయిలెట్స్ లేవో అని ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళాము. మొన్న మేము కూడా కలిసాం సార్. అయితే నాకు చెప్పింది ఎమ్మెల్యే గారు కట్టిమని చెప్పింది, కట్టిస్తాము. ఎక్కడ కట్టేయాలో, ఏం చేయాలో, ఇంకేమేమో పనులు చెప్తే దాని ప్రకారం అది ఏమో చేపించిస్తాం. ఫోన్ చేసి అంటే రేపు వస్తామన్నట్టు అన్నారు. ఏమేమి కావాలి చేసేయండి, ఇస్తాను. అన్నీ అట్లే ఉన్నాయి. బషీరాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బయోస్టాట్ కంపెనీ సిబ్బంది మంగళవారం ప్రగతి స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు కంపెనీ మార్కెటింగ్ ఫీల్డ్ మేనేజర్ సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, నారాయణ, ప్రవీణ్, రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఈ నవనీత 10th క్లాస్ మేడం. నెక్స్ట్ ఆర్ భారతి 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కు మన ప్రధానమంత్రి
శ్రీ గీత మన గంగన సార్ గారు వచ్చి అందించాలని కోరుతున్నాం. నెక్స్ట్ మునాజా చూపండి సార్ గారు. కవితేశ్వర గారు వచ్చి గట్టిగా చెప్పండి. మహేశ్వర గారికి అంజుమేశ్వర గారు ఆర్టీ తెలుగు మేడం 10th క్లాస్ జర్నలిస్ట్ గారు. పల్లవి 10th క్లాస్ తెలుగు మేడం తులసి టీచర్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి జమున మేడం గారు ఒక 2 మాటలు మాట్లాడతారు. వచ్చి మన హెడ్ మాస్టర్ గారికి ముందరే చెప్తారు, హెడ్ మాస్టర్ గారికి మీరు చెప్తారు. ఓకేనా? అది ఒకవేళ ఏదన్నా ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నెంబర్ తేడా వల్ల ఏదన్నా పడకపోతే ఆ విద్యార్థి డీటెయిల్స్ మళ్ళీ మేము తీసుకొని మళ్ళీ మేము 2-3 రోజుల్లో మళ్ళీ పడేలా చేస్తాం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఒకవేళ పడకపోయినా లేట్ అయినా కానీ కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. ఎందుకంటే దీనికి కంపెనీ నుంచి డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మధ్యలో ఉండి మేము ఆపాలా దీన్ని ఎట్లా చేయాలనేది ఉండదు. ఎవ్వరు ఏం చేయలేదు. దీనికి ముంబై నుంచి ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నారో అందరి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా? సో ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా స్కూల్ సిబ్బందికి, మా ఎంప్లాయీస్కి, అలాగే మా డిస్ట్రిబ్యూటర్ గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మంచినీటి సమస్యను తీర్చాలంటూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ నీటి బిందెలతో నిరసన చేపట్టారు. మంగళవారం బీజేపీ నాయకులు మున్సిపల్ ఏఈ కాజా పాషాకు వినతి పత్రం అందజేశారు. గత 10 రోజులుగా మంచినీటి సమస్య తీవ్రత పెరిగిందని, మంచినీటి సమస్యను వెంటనే తీర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, గాజుల శాంతకుమార్, భద్రేశ్వర్, ఆంజనేయులు, తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, శ్రీకాంత్, చందు, ప్రభాకర్ గౌడ్, సాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంబడే స్పందించాలి. ఈరోజు తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ గారికి విన్నవించడం ఏందనగా, తాండూరు పట్టణంలో గత 10 రోజులుగా మంచినీటి కొరత ఉన్నది. తాగే నీటిపైన కూడా 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు పండుగలు పెట్టుకొని కూడా శ్రావణ మాసం ఉంది. అది కూడా హిందువులకు ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో కూడా 4 రోజులకు, 5 రోజులకు నీళ్లు రావడం అనేది చాలా సిగ్గుచేటు. మున్సిపాలిటీ తలదించుకోవాలి సార్. మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఒకటే, పండుగలు ఉన్నాయి, పబ్లిక్కి నీటి సమస్య కొరత ఉన్నది, దాన్ని ఏదో విధంగా త్వరితగతిన నీటి సమస్యను తీర్చగలరని. తాండ్రు పక్కకే కాకినాడ నది ఉన్నది. ఈ భగీరథ అంటే ఎక్కడి నుంచో తీసుకురావాలి. అక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ నీళ్ళు బంద్ అంటారు. కానీ తాండ్రు పక్కకు ఉన్న కాకినాడ నది మనకు జీవనది. తాండ్రుకి పక్కకే ఉన్న జీవనదిని కూడా మనం ఉపయోగించుకుంటలేమంటే ఇంత సిగ్గుచేట అనేది
తేట తెల్లమవుతుంది. ప్రజల మీద వీళ్ళకి ఆసక్తి లేదు. అసలు ప్రజల సమస్యలు అనేటివి గత వారం రోజులుగా గవర్నమెంట్ మున్సిపల్ ప్రభుత్వ ఆసుపత్రి ముంగల డ్రైనేజీ వ్యవస్థ అట్లే ఉన్న నీరు నిలిచిపోయి కూడా దాని మీద కూడా మేము 3 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చినా ఇంతవరకు స్పందన లేదు, ఏం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడున్న గొంగడు అక్కడనే. ఆ నర్సింగ్ కళాశాల ముంగల అయితే చిన్న గుడి ఉంటుంది, గుడి చుట్టూ కూడా మురుగు నిలిచి ఉండి చాలా అసలు అక్కడ నిల్చోవడానికి కూడా లేని పరిస్థితి. రోగులకు రోగాలు ఉన్నాయి పోక కొత్త రోగాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రధాన రహదారులలో లైట్ల సమస్య, ఈ వర్షం పడితే నీటి గుంతలలో బురద నీరు జమై రోడ్లన్నీ కూడా గుంతలమైనమైనవి. కాబట్టి వీటి మీద త్వరితగతిన చర్యలు తీసుకొని తాండ్రు పట్టణంలో ఏ సమస్య ఉన్నా బీజేపీ పార్టీ ఒకటే ఉందా అనిపిస్తున్నది. ఎవరు కూడా వాళ్ళ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీని కార్యాలయాన్ని ఇబ్బందించాలి. అసలు ఇంత సమస్యలు ఉంటే కూడా ఎవరికి పట్టనట్టు ఉన్నారు. కాబట్టి త్వరితగతిన యుద్ధ ప్రతిపాదికన ముందుగా తాండ్రు ప్రజలకు అందరికీ నీళ్ళ పైన, అదేవిధంగా లైట్లు, రోడ్లపైన లైట్లు మరియు సిటీ కేబుల్ మరియు పలు వార్తాపత్రికలలో ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ రాఘూర్ సూరజ్ సింగ్ చేసిన ప్రకటనకు మున్సిపల్ అధికారులు స్పందించారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సంబంధిత వ్యక్తిని మున్సిపల్ కార్యాలయానికి పిలిపించారు. తన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను, అనుమతులను తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ ను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరు మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 12,183 అప్లికేషన్లను స్వీకరించినట్లు తెలిపారు. ఇక నుండి మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తులను రెగ్యులరైజ్ చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు కమిషనర్ తెలిపారు. మొబైల్ కు స్టేటస్ మెసేజ్లు తెలుపుతారని, దాని ప్రకారంగా డబ్బులు కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో అమ్ముకోవడానికి లేదా కొనుక్కోవడానికి నిర్మాణాలకు అన్ని విధాల అనుకువగా ఉంటుందని తెలిపారు. ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించి ఎల్ఆర్ఎస్ పై వచ్చిన దరఖాస్తు వివరాలపై నిర్ణయం తీసుకుంటారని కమిషనర్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. 2020లో ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కానీ స్కీమ్ వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్స్ మనతోన దాదాపు 12,183 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ కొంత వెసులుబాటు ఇచ్చిన పబ్లిక్ అంత స్పందన కనిపించలేదు. కాబట్టి ప్రస్తుతము గవర్నమెంట్ డిసిజన్ తీసుకొని మొబైల్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి రెగ్యులరైజ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేస్తే వాళ్ళకు మెసేజ్లు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు కట్టుకునే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ రేపు ఫ్యూచర్లో డెవలప్ చేసుకున్నప్పుడు బ్యాంక్ లోన్స్ విషయంలో కానీ ఏ దాంట్లో అయినా కూడా వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో ఈ మొబైల్ యాప్ ద్వారా రెగ్యులరైజేషన్ స్కీము కంప్లీట్ చేయటం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్లో L1, L2, L3 3 లెవెల్స్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. L1 లెవెల్లో ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, ఇరిగేషన్కి సంబంధించిన ఏఈ గారు కానీ, మన డిపార్ట్మెంట్కి సంబంధించిన TPS ముగ్గురు ఉంటారు దీంట్లో L1 లెవెల్లో. ఆ ముగ్గురు వాళ్ళు ఏం వెరిఫై చేస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని కానీ దాని ఎక్కడ కూడా బఫర్ జోన్లకు రావట్లేదని చెప్పేసి, ఏదన్నా ఈ లిటిగేషన్స్కి సంబంధించిన ల్యాండ్ కాదని చెప్పేసి, అంటే రకరకాలుగా ఉన్నాయి కదా, మనకు ఎండోమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, ఇంకా రకరకాల ల్యాండ్స్ ఉండొచ్చు. అటువంటివన్నీ ఉంటే ఐడెంటిఫై చేసి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లనే ఇరిగేషన్ డిపార్ట్మెంటు వచ్చేసి ఇరిగేషన్ నాలాలు కానీ, ఇరిగేషన్ ట్యాంకులు కానీ, దాంట్లోకి సంబంధించిన బఫర్ జోన్స్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా ఎవరైనా అప్లై చేసుకుంటే అది రిజెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. దానికి సంబంధించి రోడ్స్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమైనా ఉంటాయి, అంటే ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ పోతుంది, దాంట్లో 30 ఫీట్ల రోడే చూసేసి ప్లాట్కు రెగ్యులేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటివన్నీ మన టెక్నికల్ స్టాఫ్, మన టౌన్ ప్లానింగ్ స్టాఫ్ వెరిఫై చేసి రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో L1 లెవెల్లో ఇవన్నీ స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ L2 లెవెల్కి వచ్చేస్తుంది.
L2 లెవెల్కి వచ్చేసిన తర్వాత మన టీపీఓ గారు వెరిఫై చేస్తుంది. డాక్యుమెంటు అసలు కరెక్ట్ ఉందా, డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా, కొన్నది అమ్మింది అక్కడ ఫీల్డ్లో ఉన్నది మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళు అప్లై చేసిన దాంట్లో ఎన్ని ఫీట్ రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ ఎఫెక్టెడ్ కరెక్ట్ ఉందా లేదా, అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత అతను అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చినప్పుడు అది అప్రూవల్ ఇచ్చినట్టుగా మెసేజ్ కస్టమర్కు ఎవరైతే ఆన్లైన్లో మొబైల్ నెంబర్ యాడ్ అయ్యిందో ఆ మొబైల్కు మెసేజ్ పోతుంది. మళ్ళీ మనకు అప్లికేషన్ మా లాగిన్కి వచ్చేస్తుంది. వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఫీజు కట్టేసుకుంటే నేను అప్రూవల్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు ఫీజు కట్టేసుకున్నప్పుడే ఆప్షన్ ఇవ్వచ్చు. దీంట్లో ఈ సిస్టంలో కొంచెం తొందరగా అంటే వాళ్ళు మన ఆఫీస్లో చుట్టూ తిరగకుండా కానీ వాళ్ళకి అవసరం ఉంటేనే మనతో వస్తే చేస్తామని కానీ కాకుండా తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కీమ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకొని లేఅవుట్ ఓనర్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరికైతే ప్లాట్స్ సేల్ చేసారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళందరితో రెగ్యులరైజేషన్ చేసుకోగలిగితే వాళ్ళకు ఫ్యూచర్లో ఈజీగా ఉంటుంది, మనకు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవాళ కలెక్టర్ గారు మీటింగ్ తీసుకోండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు సహకరించి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable